ప్రజాపాలన తెచ్చుకుంటే ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం రాకముందు సరునార్ స్టేడియంలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి ప్రియాంక గాంధీ గారి వాగ్దానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం వహిస్తున్నటువంటి కాబోయే ప్రధానమంత్రి వర్యులు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులకు భరోసా ఇస్తే ఆ రోజు నిరుద్యోగులు కాలిన కడుపుతోటే ఏదైతే దొరగడినలను కులగొట్టి ఈ ప్రజాపాలన ప్రభుత్వంకి అందిస్తే ఈ రోజు ప్రజాప్రభుత్వం అని ప్రజాపాలన చెప్పుకుంటూ ఫ్యూచర్ సిటీ అని కలలు కొంటే ఈ రోజు ఫ్యూచర్ సిటీలో ఉండాల్సిన విద్యార్థులు నిరుద్యోగుల భవిష్యత్ అంతా ఈ రోజు అశోక్ నగర్ లో ధర్నా చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి కనబడట్లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అదే విధంగా ఏదైతే ప్రభుత్వం తన స్వతంగా మేనిఫెస్టో పెట్టుకొని ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ రోజు 2 సంవత్సరాలు గడిచినా కనీసం 4 లక్షల ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం కనీసం 4 ఉద్యోగాలు కూడా కల్పించలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే పేపర్లు ప్రింట్ చేస్తూ వేదికలు తయారు చేస్తూ షో చేస్తా ఉన్నాయి. అది నిజమైన ప్రజాప్రభుత్వం కాదని మేము తెలియజేస్తా ఉన్నాం. మేమంతా చదువుకున్న వాళ్ళమే, మేమంతా విద్యార్థులమే, మేమంతా జ్ఞానం ఉన్న వాళ్ళమే, మేమంతా నిరుద్యోగులమే, మాకంతా తెలుసు అని కనీసం అవి తెలియకుండా మమ్మల్ని మోసం చేస్తే మేము రాజకీయ నాయకుల బ్రోకర్లు కాదని మేము తెలియజేస్తా ఉన్నాం. మేము నిఖార్సైన నిరుద్యోగులము, మేము నిఖార్సైన డిగ్రీలు పీజీలు చదివిన విద్యార్థులం, మేము నిఖార్సైన మీరిచ్చే ప్రభుత్వం ఇచ్చే కంట్రోల్ బియ్యము వట్టికారం తిని ఈరోజు రాత్రనక పగలనక మా కళ్ళెర్రా చేసుకొని చదువుతా ఉన్నాము. ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా సంవత్సరాల తరబడి మీరు గడుపుతా ఉన్నారు. అతి త్వరలో మీరు నోటిఫికేషన్ ఇవ్వలేని ప్రశ్న ఈ కాలిన కడుపు, ఈ అశోక్ నగర్ కాలిన కడుపు నిరుద్యోగులే రేపు మీకు గద్దెను కూల్చడానికి పల్లెలు బయలుదేరుతాయి, తండాలుగా బయలుదేరుతారని ఈ సమక్షంలో మీకు తెలియజేస్తా ఉన్నాము. విద్యార్థులు ఇప్పుడే ముందే ఆగ్రహంతో వ్యక్తం చేస్తా ఉన్నారు. కనీసం ఏ ఒక్క నోటిఫికేషన్ సంవత్సరాలు ఎలక్షన్ల కోసము మీరు ఫేక్ వాగ్దానాలు ఇచ్చుకుంటూ ఈ రోజు రోజులు గడుపుతా ఉన్నారు. ఇది మీకు మంచిది కాదని మేము తెలియజేస్తున్నాము. సో దయచేసి మీరు చాలా మంది ఇప్పుడు ఈ రోజు అసెంబ్లీలో ఉన్న వాళ్ళు కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, చాలా మంది నిరుద్యోగుల బాధలు విని మిమ్మల్ని అక్కడ వెళ్ళింది. కానీ మీరు అక్కడ ఏ రోజు కూడా అసెంబ్లీ సెక్షన్ లో కావచ్చు, లేకపోతే శాసన మండలి సెక్షన్ లో కావచ్చు, మీరు నిరుద్యోగుల ప్రశ్న తీయడం లేదు. దయచేసి మీరు మాట్లాడకపోతే రానున్న రోజుల్లో మీకు రోడ్ల మీదకి రానియరు నిరుద్యోగులు, మీకు రాజకీయంగా బొంద పెట్టడం జరుగుతుంది. దయచేసి మీరు స్పందించాలని మేము నిరుద్యోగులుగా ఈ రోజు ఇంద్ర పార్క్ నుంచి తెలియజేస్తా ఉన్నాము.